మరైతే కమలాసన్ సంగతి? కళ్యాణ్ రాముడి సినిమాలో కమల్లో ఉంటానని చెప్పాను. ఈ లోపల ఫోన్ కట్ చేశారు. నాన్సెన్స్. పర్లేదండి, ఇది తీసుకోండి. మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం, నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్. ఐమ్ సారీ మేడం, సారీ మేడం 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 ప్లీజ్ మేడం. పోరా మేడం 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 ప్లీజ్ మేడం 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 అర్థం చేయండి మేడం ప్లీజ్. అది ట్రూ లవ్ మేడం. చెప్తున్నాను, ఇలా నన్ను డిస్టర్బ్ చేసావంటే పోలీసులో కంప్లైంట్ ఇస్తాను. మీరు సీఎం కైనా కంప్లైంట్ చేసుకోండి మేడం, కానీ నన్ను మాత్రం కాదనకండి. అయ్యో బుద్ధుందా? అసలు ఏమనుకుంటున్నావు? ఎంత పొగరు నీకు! పబ్లిక్ లో ఎలాగైనా బిహేవ్ చేసేది? అసలు పరిచయం లేని అమ్మాయితో ఆడడం పాడడం మీద చేయడం ఏంటిదంతా? నువ్వెవరో నాకు తెలీదు, నేనంతవరకు చూడనే లేదు. అసలు ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నీ భూతద్దాలు పళ్ళు నీ మొహానికి లవ్ కావాల్సి వచ్చిందా? లేదండి. Just shut up. Don't be a fool and behave like a joker. ఒక్క నిమిషం. ఏంటి ఏంటి? ఏంట్రా ఇది? అయ్యో నాన్న, వాడు అక్కడున్నాడు. ఎరా, నువ్వు ఈ కళ్ళజోడు పెట్టుకుని ఆ అమ్మాయిని చూసే ఐ లవ్ యూ అని చెప్పావా, లేకపోతే ఇంకెవరినైనా చూసి చెప్పావా? కళ్ళజోడు సరే, పళ్ళు పళ్ళు ఏమిటండి, పళ్ళు రాలేయా? రాలేదే, రాలతాయని జాగ్రత్త పడ్డా. అవునా? బావే, ఒకవేళ అసహ్యంగా వెళ్ళాలనుకుంటే వీని పంపచ్చుగా. వేషం వేయాలనేది నా ఉద్దేశం కాదు. నా మనసులో ఉన్న ప్రేమకు ఒక రూపాన్ని ఇచ్చాను. వాడే పళ్ళోడు. నా అందాన్ని చూసి అమ్మాయి ప్రేమించకూడదు, నా మనసును చూసి ప్రేమించాలి. అదే నిజమైన ప్రేమ. మనసా? అదేంటది రే? ఇప్పుడు అమ్మాయిలందరూ కార్ ఉందా, క్రెడిట్ కార్డు ఉందా, కార్డ్ లో క్యాష్ ఉందా, కనీసం ఫ్లాట్ ఉందా, ఇవన్నీ చూసి లవ్ చేస్తున్నారా? ఊరికి అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడుకో. ఒక అమ్మాయి నువ్వెంత సిన్సియర్ గా ప్రేమిస్తున్నావో అమ్మాయికి అర్థమయ్యేలా చెప్తే ఆ అమ్మాయి ఐశ్వర్య రాయ్ అయినా అభిషేక్ బచ్చన్ వదిలేసి నీ వెనకాలే వచ్చేస్తుంది. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ కూడా వదిలేసిందా? వాడు చెప్పే అమ్మాయిలు ఉన్నారు, కానీ అలాగే మంచి మనసుండి తనకు నచ్చిన పడితే వాడి కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే అమ్మాయిలు ఉన్నారు. అలాంటి అమ్మాయిని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ వేషం వేశాను. ఒక అమ్మాయి కోసం గెటప్ వేయాలని డిసైడ్ అయిపోయావు. మరి లో బడ్జెట్ లో ముస్టోడి వేషం ఎందుకురా? అదే నేను గెటప్ వేశాను అనుకో, ఏ అంబానీ కూతురునో టాటా బిర్లా కూతురునో లవ్ చేసి లైఫ్ లో సెటిల్ అయిపోయిండేవాడి. రే, అంబానీ కూతురు చేసుకుని గొప్పవాడివి కావాలని నువ్వు అనుకుంటున్నావు. మనసుకి నచ్చిన అమ్మాయిని చేసుకుని అంబానీని కావాలని నేను అనుకుంటున్నాను. అవుతాన్రా? నీ గెటప్ తో అమ్మాయిని పడేస్తానని తెగ బిల్డప్లు ఇచ్చావు. ఇప్పుడు ఏంటో సైలెంట్ అయిపోయావు. ఫోన్ చేసుకోవాలి. ఐఎమ్ వెరీ సారీ పళ్ళోడు అని మెసేజ్ పంపించండి. హలో, నేను స్వప్నని. పల్లోడా? చెప్పండి. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. సారీ, ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను ఇంతవరకు ఎవరిని తిట్టింది లేదు, కొట్టింది లేదు. ఎవరో ఏంటో తెలియని వ్యక్తి నలుగురు ముందు అలా బిహేవ్ చేస్తే నేనే కాదు, ఏ అమ్మాయి అయినా అదే పని చేస్తుంది. ఆ రోజు నిన్ను కొట్టినందుకు ఇంటికెళ్ళి చాలా బాధపడ్డాను. అందుకే నీకు సారీ చెప్తామని రమ్మన్నాను. పర్లేదండి, కొట్టింది మీరేగా, ఇంకెవరు కొట్టారంటే అది నేను ఆ రోజు మర్చిపోయానండి. కానీ మిమ్మల్ని మాత్రం మర్చిపోలేనండి. బేసిక్ గా నీకు ఏ అమ్మాయితోనూ పరిచయం లేదనుకుంటా, అందుకే ఇలా లవ్ గివ్ అని టైం వేస్ట్ చేసుకుంటున్నావు. కానీ నాకు దీనికి టైం లేదు. ముందు ఒక అమ్మాయితో ఫ్రెండ్లీగా మూవ్ అవడం నేర్చుకో. అప్పుడే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలరు. అది ముందు తెలుసుకో. ఎనీవే, జస్ట్ లీవ్ ఇట్. ఇక మనం కలవక్కర్లేదు. బాయ్. ఏంటి, ఒక్క నిమిషం. నేను అడిగితే తప్పగా అనుకోరుగా? ఏంటి, లవర్ గా కాదు, మనం ఫ్రెండ్స్ గా ఉందాం. అప్పుడే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలం అనేగా. అరే ఏంటండి, అస్త్రీలు ఇచ్చిన డైలాగులని కరెక్ట్ గా మీరే చెప్తున్నారు. జెరాక్స్ లాగా దిచ్చి పారేస్తున్నారు. మరిద్దరు మనసుల మధ్య ఒక వేవ్ లో సూపర్ సెట్ అయ్యి చూసారా? నువ్వు పెద్ద మెంటల్వి. ఒకసారి చెప్తే నీ బ్రెయిన్ ఎక్కదా? అండి, నేను చెప్పేది మీకు ఎక్కట్లేదండి. ప్లీజ్ అండి నన్ను ఫ్రెండ్గా ఒప్పుకోండి. ప్లీజ్ అండి. నేను మంచోనండి. నన్ను డిస్టర్బ్ చేయదని చెప్పానా? నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదండి. నేను డిస్టర్బ్ చేయట్లేదు. నీతో మాట్లాడాలనుకోవడం తప్పైపోయింది. ఫేస్ చూస్తేనే ఒప్పుకోండి. ప్లీజ్ అండి. ఏమండి ప్లీజ్, నేను చెప్తున్నాను కదా. అయ్యో ఏమండి,
కాలేజీలో శంకర్ అటెండెన్స్ వేయమని అడిగితే కుదరదన్నావటగా. అవును, కుదరదనే చెప్పాను. ఏంటి ఇప్పుడు? అంటే వేయనంటావు. బెదిరిస్తున్నావా? ఏయ్, నువ్వు విక్కివి కాదు, పళ్ళోడివి, కాస్త తగ్గు. సార్ ప్లీజ్ సార్, సార్ ఏదో తెలియక మాట్లాడారు సార్. సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్. నువ్వెవర్రా? దానికి నువ్వేమవుతావు? నేను అడుగుతున్నాడుగా, చెప్పవేంట్రా? ఫ్రెండ్ సార్. రేయ్, ఏంట్రా ఇది? ఏమైంది? రేయ్, రక్తం వస్తుంది. ఏమైందిరా? అడుగుతున్నానా? రేయ్, ఆ హెల్మెట్ ఏంట్రా ఎదవా? ముందత్తి. నువ్వు అమ్మాయిని చూడడానికి వెళ్ళావు. అడుగుతుంది మాట్లాడవేంట్రా? అరే ఏమైందిరా? ఏంట్రా అదోలా ఉన్నావ్? ఏమైందని అడుగుతున్నావా? చెప్పరా ఏమైందిరా? ఇప్పుడు ఏమైందని రా? దెబ్బలు తగిలాయి. తన్ని చూడడానికే వెళ్ళాను. చాలా ఫ్రెండ్గా కూడా ఉంటానని చెప్పింది. వెళ్ళి ఆడుకోండి. రేయ్, రేయ్, ఏంట్రా? ఏమైంది? ఏమైందిరా? కొత్త ఫోన్ కొన్నావా? నన్ను ఫ్రెండ్గా ఒప్పుకుంది. అండి, నాకు చాలా సంతోషంగా ఉందండి. నన్ను ఫ్రెండ్గా ఒప్పుకొని ఫస్ట్ టైం నాతో బయటకు వచ్చారు. ఇప్పుడు చూడండి, షాక్ అయిపోతారు. 24 గంటలు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా? కనీసం సినిమా చూసేటప్పుడైనా కాస్త కుదురుగా ఉండు. ఎలా ఉంది? హై, మనమే ఫస్టా? మనమే ఫస్ట్, మనమే లాస్ట్. మీకు సర్ప్రైజ్ ఇద్దామని అన్ని టికెట్లు నేనే కొనేసి మీకు స్పెషల్ షో రెడీ చేశాను. సరే, ఇన్ని టికెట్స్ కొనడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అదే, దాని గురించి ఎందుకండి? అడుగుతున్నానుగా, చెప్పు. పర్లేదండి. ఇప్పుడు చెప్తావా లేదా? బైకు అమ్మేశాను. మీరెక్కువ ఫీల్ కాకండి, పక్కింటి బైక్ అమ్మేశా. వా, నువ్వున్నావే, పైకి కామెడీలా కనిపిస్తావే గానీ లోపల పెద్ద ముదురువి. ఈవిడి గారు బండి అమ్మేసినట్టు ఓ తెగ ఫీల్ అయిపోతుందేంటి? ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు. ఆపరేటర్, స్టార్ట్ ద మూవీ ప్లీజ్. ఇట్రా, ఇక్కడ కూర్చోరా. నా సీట్ అక్కడ కాదు. ఎక్కడికి? ఎన్ని ఒక ఇదిగోండి, కిన్లే బాట్లు, అక్వాఫినా, డైట్ పెప్సీ, బైట్స్, పర్క్, కుర్కురే, లేసు, పఫ్స్, చిన్న పెప్సీ, పెద్ద పెప్సీ, బటర్ పాప్కార్న్. ఇందులో ఏది కావాలో తీసుకోండి. మీకేది ఇష్టమో తెలియదు కదా, అందుకే అన్ని తీసుకొచ్చింది. తొందరగా తీసుకోండి, చేతులు నొప్పి పెడుతున్నాయి. ఏమనుకోకండి. జస్ట్ ఒక కోల్డ్ కాఫీ చాలు. బాగుంటుంది. ఇంకేమైనా కావాలా? వద్దు. తీసుకెళ్ళిపోనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.